ఆధ్వర్యంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరం కలిసి మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను కూడా మేము కలవడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకే ఎస్ఐఆర్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా వారు చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కూడా నిజంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ ఆ రోజు ప్రతిపాదించిందే. ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి పార్టీకి నాయకత్వం ఉంటుంది, బూత్ లెవెల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వండి, కొత్త చేర్పులు కానీ ఏమైనా డిలీషన్లు కానీ ఉంటే పారదర్శకంగా చేయండి అని చెప్పి మేము ఆ రోజు ఢిల్లీలో పోయి విజ్ఞప్తి చేశాం. దానికి అనుగుణంగా వారు స్పందించారు, అది మార్పు చేశారు. మేము కూడా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం ఇప్పటికే దాదాపుగా మరి 90 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఇక మిగతా ఒక 20-25 నియోజకవర్గాల్లో పూర్తి చేయాలి. అది కూడా రాబోయే 2-3 రోజుల్లో చేస్తాము. చేసి BLA అంటారు బూత్ లెవెల్ ఏజెంట్లు, అఫీషియల్గా BLO ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్. వారితో సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగడానికి మా పార్టీ వైపు నుంచి విజిలెంట్గా ఉండాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు సూచించారు. దానికి అనుగుణంగా ముందుకు నడుస్తాం. రాశి కంటే వాసి ముఖ్యమని నేను అన్నాను. అంటే ఏదో పేరుకి 1,00,000 దాటింది 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్గా పని చేయండి అని చెప్పి మా అధ్యక్షుల వారు సూచించారు. దానికి అనుగుణంగా మా ఆలోచన ఏమి అంటే తప్పకుండా ఎక్కువ ఎంత ఇప్పుడు నాకు రమణ గారికి పోటీ పెట్టుకొని ఆయన 1,00,000 అంటే నేను 1,10,000 అట్లా కాకుండా నిజంగా నికార్స్గా ఎంతైతే మెంబర్షిప్ జరుగుతుందో ఆ పద్ధతుల్లో చేయాలి. ఆ ఎంపిక చేసిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మళ్ళీ కమిటీలో నియమించి క్రియాశీల సభ్యులకి కమిటీలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ క్రియాశీల సభ్యులు కమిటీలో ఏర్పాటు చేసుకుంటూ టాప్ టు బాటం అంటే బూత్ లెవెల్ నుంచి స్టేట్ కమిటీ దాకా మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. ఆ డేట్స్ ఏంటి అనేది నేను మీకు తొందరలోనే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారు ఈ ప్రిపరేటరీ వర్క్ అంతా మేము చేయాలి, పేపర్ వర్క్, దానికి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకము, ఎన్నికల ప్రక్రియ, ఏ విండో ఉండాలి, బుక్స్ ప్రింటింగ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి కొంత సమయం కావాలి మాకు. అది అయిపోగానే వెంటనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరో సమావేశం జరుగుతుంది. బట్ ముఖ్యమైన నిర్ణయం ఈరోజు కమిటీలన్నీ రద్దయినాయి. కాబట్టి కొత్త కమిటీల ఏర్పాటుకు ఇది మొదటి అడుగు ముందు పడ్డట్టే లెక్క. సభ్యత్వ నమోదు కాదు, కానీ పార్టీకి క్రియాశీలంగా పని చేయండి. ఎమ్మెల్యేలైనా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్ని గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. తేజస్వి సూర్య వాళ్ళ పార్టీ ఫిలాసఫీ అది కావచ్చు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్టు, మీరు చీఫ్ మినిస్టర్, చీప్ మాటలు మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే మీరు
ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే ఏదైనా విధానపరమైన విషయం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, మీకు జవాబిస్తాం. మీకు విషయం మాట్లాడే తెలివి లేదు. ఎంతసేపు విషయం జిమ్మడం, పర్సనల్గా దూషణలు, పర్సనల్గా గలీజ్ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి రాదు. వారిని నేను అడిగేది ఏమంటే ఒకటే ఒకటి, ఇవాళ వాస్తవం ఏమంటే ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చెతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళు అయిందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. వాళ్ళ సంగతి చూసుకోమని రాదు. మా గురించి ఆయనకెందుకు? మా పార్టీ ఏందో, మా పార్టీ ప్రస్థానం ఏందో, మా పార్టీ ఏం చేసిందో, మా పార్టీ ఎట్లా ప్రజా పోరాటాలు చేసి ఓ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి సాధించిందో, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయనకేం తెలుసు అప్పుడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు? కాబట్టి నేను అనేది ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు చీప్ మాటలు మాట్లాడకపోతే మంచిది. ఇవాళ మాకొక శుభదినం. మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు ఆయన లాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. దేవుళ్ళ మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తాను తప్పినోడు గురించి ఏం మాడతావు బ్రదర్ నువ్వు? దేవుళ్ళందరూ నాగం చేసిండు ఆయన. బాసర కోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఆ ఓటు గట్టు మీద పెట్టినాడు, మర్చిపోయినాడు. యాదగిరి గుట్ట పోయినాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు, ఈ జోగులాంబకు పోయి ఒట్టు పెట్టినాడు. అట్లాంటి ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడమంటావు, ఏం చెప్పమంటావు? ఆయన మనిషి, ఆయన నోటికి ఆయన మాటకు విలువ ఉన్నది. ఏదో మాడుతూ ఉంటాడు ఏదో టైంపాస్కి. మీరు ఎప్పుడు మీకేమైపోయిందంటే పత్రికలలో కూడా ఆయన మాట్లాడితే పాపం రాయక తప్పని మజ్బూరీ వచ్చింది మీ మేనేజ్మెంట్లు. ఇక ఆయన చీట్ చాట్ చేసినా ఏం చేసినా మీరు రాస్తారు. అదో చీట్ చాటు మళ్ళీ మీరు రాసుడు. అంతగానం ఉంటే బయటికి రమ్మని మాట్లాడమని మేము ఎందుకు వద్దంటాం. బట్ థ్యాంక్ యూ. గిన్ని మంచి మాటలు చెప్పిన ఆయన గురించి ఎందుకు? ఏం చెప్పమంటావు? ఏం లేదు అంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏం చెప్పాలి? అందుకే నేను అనేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన సమస్య. మేమేం చేయగలం దానికి? మీరు కావాలంటే ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని చెప్పి బ్యానర్ కట్టుకొని ఊరికి తిరగండి, మేము ఎందుకు వద్దంటాం? ఆయన ఐడెంటిటీ క్రైసిస్, మాకు పని లేదు. థ్యాంక్ యూ. బ్రదర్ ఇగో కేసీఆర్ గారి గురించి రోజుకి చాలామంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీద మాట్లాడాలంటే మాకు పని చాలా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.